హైదరాబాద్ కు మరోసారి వానగండం పొంచి ఉంది. మరో గంటలో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ సూచించింది. మరో 3 రోజులు వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెబుతుంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లోనూ వానలు కురుస్తున్నాయి. వరద నీటితో వరి ధాన్యం మార్కెట్లు చెరువులను తలపిస్తున్నాయి. వందలాది టన్నుల వడ్లు తడిసి ముద్దయ్యాయి. హైదరాబాద్ కు మరోసారి వానగండం పొంచి ఉంది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా జీహెచ్ఎంసీ సూచిస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, కుండపోత వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే జీహెచ్ఎంసీ కూడా రెయిన్ అలర్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ లోని జీహెచ్ఎంసీ కానివ్వండి, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో కుండపోతగా వర్షం కురిసేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీసే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో ఏదైతే భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు ఏదైతే ఉపరితల ఆవర్తన ప్రభావం కూడా రాగల 2 రోజుల పాటు కూడా కుండపోతగా వర్షం కురిసేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఇటు హైదరాబాద్ లో కానివ్వండి, ఇటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్, పేట్ బషీరాబాద్, దాంతో పాటు దుండిగల్, కోంపల్లి, అదేవిధంగా ఇటు బోయినపల్లి, కంటోన్మెంట్, మల్కాజ్గిరి ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. దాంతోపాటు ఇటు ఫిలిం నగర్ కానివ్వండి, షేక్పేట, గోల్కొండ, ఐటీ కేంద్రాల్లో కూడా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ముఖ్యంగా ఏదైతే ఇటు భారీ వర్షం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కురిసేటటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఇక రాగల 2 రోజుల పాటు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. సో మొత్తానికైతే ఇటు భారీ వర్షం ఎఫెక్ట్ అయితే ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా కనిపిస్తుందని చెప్పచ్చు.